నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏపీలో విపక్షాలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రచారాస్త్రంగా మారింది. ఇటీవల వైసీపీ ఈ చట్టాన్ని తెరపైకి తీసుకునిరాగా ప్రభుత్వ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందన్న విమర్శ ఉంది. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత ఆస్తులపై కూడా వారి హక్కును ప్రభుత్వమే లాక్కునేలా ఈ యాక్ట్ ఉందని విపక్షాలు ఆరోపించడం ప్రారంభించాయి. ఈ ప్రచారంతో టీడీపీ, జనసేనలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ భూరక్ష చట్టం అంటూ వైసీపీ చెబుతూ ఉండగా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు రంగు వేయటానికి కొన్ని వందల కోట్లు వెచ్చించిన వైనం కళ్ల ముందు సాక్షాత్కారం అవుతూనే ఉంది. చివరకు విద్యార్థుల పాఠ్య పుస్తకాలపై రాష్ట్ర ప్రభుత్వం ముద్రను తొలగించి జగన్ ఫోటోను ముద్రించిన సంఘటనల మీద సైతం చాలా రకాల విమర్శలు ఉన్నాయి. అవినీతి కేసుల్లో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఫోటోను పాఠ్య పుస్తకాలపై ముద్రించడంతో విద్యార్థులకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని చంద్రబాబుతో పాటు పవన్ ప్రశ్నించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాత ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి పత్రాల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద గతంలో ఏ సీఎం కూడా తన ఫోటోను ముద్రించడానికి సాహసించలేదు. ఎందుకు అంటే అది ప్రజల వ్యక్తిగత ఆస్తి కనుక. దానికి సంబంధించిన పత్రాల్లో వారి ఫోటోల్నే పొందుపరిచేవారు. అయితే ప్రజల వ్యక్తిగత ఆస్తుల పత్రాలపై జగన్ ఫోటో ఉండటం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరుతోంది. కూటమి పార్టీల నేతల ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చేసింది. పులివెందుల్లో సొంత పార్టీ నేత నుంచి జగన్ సతీమణి భారతిని నిలదీసినంత పని అయింది. తమ ఆస్తులపై మీ భర్త ఫోటో ఎందుకో అని ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది. అయితే ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే భారతి అక్కడి నుంచి జారుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం కలుగుతోంది. ఈ విమర్శలను తిప్పికొట్టడంలో వైసీపీ నేతలు విఫలమవుతున్నారు. కేవలం భూ సమస్యల పరిష్కారానికి అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.